జుట్టు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. జుట్టు అస్సలు ఊడకూడదు, జుట్టు ఒత్తుగా పొడవుగా ఉండాలని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, రూపాయి ఖర్చు లేకుండా ఇది ట్రై చేసేయండి. ఈ నీటిలో 2 పదార్థాలు కలిపి రాస్తే చాలు, జుట్టే జుట్టు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఒత్తైన పొడవైన జుట్టు కావాలా? ఇంకెందుకు ఆలస్యం, ఈ చిట్కాని ట్రై చేసేయండి. మీకున్న హెయిర్ ఫాల్ సమస్య కంట్రోల్ అయిపోతుంది. మీ హెయిర్ చాలా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. ఈ రోజుల్లో అందరికీ కూడా హెయిర్ ఫాల్ సమస్య అనేది చాలా ఎక్కువైపోయింది. ఏం వాడాలి, ఏం ట్రై చేస్తే జుట్టు అనేది ఊడకుండా ఉంటుంది, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది, ఫ్రంట్ బాగానే హెయిర్ అనేది ఉండట్లేదు, బాల్ హెడ్ వచ్చేస్తుందని చెప్పేసి అడుగుతున్నారు. న్యాచురల్ రెమెడీస్ అనేవి 100% వర్క్ అవుతాయి. ఇప్పుడు నేను చెప్పబోయేది 100 years ఓల్డ్ చిట్కా అనమాట. ఎక్కువగా కేరళ వైద్యాల్లో ఇదే యూజ్ చేస్తూ ఉంటారు. మీరు ట్రై చేస్తే మీకున్న హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి మీ హెయిర్ అనేది తక్కువ టైంలో ఒత్తుగా పెరుగుతుంది. అస్సలు లేట్ చేయదు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ చిట్కా ఏంటో తెలుసుకుందాం రండి. మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ గురించి చాలామంది చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, తక్కువ టైంలోనే హెయిర్ అనేది స్పీడ్గా ఒత్తుగా పెరుగుతుంది. సో మీకు మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి, హెయిర్ ఆయిల్ని ఆర్డర్ చేసుకోవచ్చు. ముందుగా మనకు కావాల్సింది మందారం పువ్వులు. 4 మందారం పువ్వులు తీసుకోవాలి. మందారం పువ్వుల వల్ల స్పీడ్గా హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. నెక్స్ట్ వచ్చే వరకు మందారం ఆకులు 10 మందారం ఆకులు తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి మందారం ఆకులు అనేవి సూపర్గా వర్క్ అవుతాయి. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇందులో రైస్ యాడ్ చేసుకోండి. 4 స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నాను నేనైతే. ఈ రైస్ని నీట్గా 2-3 టైమ్స్ అనేది వాష్ చేసుకొని తర్వాత వాటర్ అనేది యాడ్ చేసి మీరు 2-3 అవర్స్ అనేది నానబెట్టుకోండి. ఇక్కడ మనకి రైస్ వాటర్ అనేది కావాలి కనుక చెప్తున్నాను. మీరు రైస్ని కుక్ చేస్తుంటారు కదా ఇంట్లో, సో అప్పుడైనా మీరు రైస్ వాటర్ అనేది కలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా నాలాగా సపరేట్గా రైస్ని నానబెట్టి రైస్ వాటర్ కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇంట్లో మనం రైస్ కుక్ చేసేటప్పుడు ఇలా రైస్ వాటర్ని పక్కన పెట్టుకున్న ఈ రెమెడీ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే 2-3 అవర్స్ అనేది అయిపోయిన తర్వాత రైస్ వాటర్ని ఇంకొక బౌల్లోకి కలెక్ట్ చేసి రైస్ని పక్కన పెట్టేశాను. సో తర్వాత ఇందులోకి మందారం పువ్వుల్ని 4 యాడ్ చేస్తున్నాను. కాడలు తీసేసి ఇలా మనం రేకలు అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి మందారం ఆకుల్ని యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను 6 నుండి 7 వరకు తీసుకున్నానండి మందారం ఆకుల్ని. నీట్గా వాష్ చేసుకొని తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని మందారం ఆకుల్ని యాడ్ చేశాను. తర్వాత ఇప్పుడు మనం అలోవెరా తీసుకోవాలి. అలోవెరా నీట్గా వాష్ చేసి సైడ్కున్న ముళ్ళు అనేది తీసేసి ఓన్లీ జెల్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. అలోవెరా వల్ల హెయిర్ స్మూత్ అవుతుంది, షైన్ అవుతుంది, హెయిర్ రూట్ చాలా స్ట్రాంగ్గా అవుతుంది. చాలామందికి హెయిర్ ఫాల్ అవడానికి కారణం ఏంటంటే హెయిర్ రూట్ అనేది చాలా వీక్గా ఉండడం వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది. అలోవెరా యూజ్ చేయడం వల్ల హెయిర్ రూట్ అనేది చాలా బలంగా మారుతుంది. మనం పట్టి లాగిన మన హెయిర్ అనేది ఊడదండి. న్యాచురల్ ఇంగ్రీడియంట్ చేసే మ్యాజిక్ అంతా ఇంత కాదు. చాలామంది ఏంటంటే అసలు వర్క్ అవుతాయా అనుకుంటారు. 100% వర్క్ అవుతాయి. మన ఛానల్లో చాలామంది రెమెడీస్ ట్రై చేసి హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో తప్పకుండా ట్రై చేస్తే రిజల్ట్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ అలోవెరా జెల్ అనేది కలెక్ట్ చేసేసాం. తర్వాత ఈ జెల్ని ఆ బౌల్లోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అన్నిటిని కూడా క్రష్ చేసుకోవాలి. 10 to 15 మినిట్స్ అనేది ఈ రైస్ వాటర్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి మిక్స్ అయ్యేంత వరకు బాగా క్రష్ చేసుకోవాలి. మీరు మిక్సీ జార్లో యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకున్నా పర్వాలేదు. నేనైతే మిక్సీ జార్ యూజ్ చేయను, ఇలా చేత్తోనే వీలైనంత బాగా క్రష్ చేసుకున్నాను. సో చూసారు కదా, మనకి ఇది కొంచెం జెల్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఇది వచ్చేసి మనకి లిక్విడ్లానే ఉంటుంది, కాకపోతే జెల్లా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను ఓన్లీ జెల్ మాత్రమే స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. ఇక్కడ స్ట్రెయినర్ సహాయంతో చేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే క్లాత్ సహాయంతో కూడా మీరు స్ట్రెయిన్ చేసుకోవచ్చు. ఇది మనకి జెల్లానే ఉంటుందండి. సో చూసారు కదా, దీన్ని మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. 2-3 వీక్స్ అనేది మనం స్టోర్ చేసేసుకోవచ్చు అనమాట, ఏం పాడవదు. దీన్ని ఇప్పుడు నేను ఇంకొక బౌల్లోకి అయితే యాడ్ చేస్తున్నాను. సో 2 కూడా నేను ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. ఎందుకు అనుకుంటున్నారా, దీని యూజింగ్ అనేది 2 విధాలుగా ఉంటుంది. అది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఒక బౌల్లో అయితే నేను కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేశాను 1 స్పూన్. ఇందులో కావాలనుకుంటే విటమిన్ ఈ క్యాప్సూల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, క్యాస్టర్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను మాత్రం 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేసి పక్కన పెట్టాను. తర్వాత ఇంకొక బౌల్లో షాంపూని యాడ్ చేసుకోవాలి. ఒక బౌల్లో అయితే కోకోనట్ ఆయిల్ యాడ్ చేసామండి, ఇంకొక బౌల్లో షాంపూని యాడ్ చేసుకోవాలి.
మీకు హెయిర్కి కావాల్సినంత ప్రజెంట్ మీరు వాడుతున్న షాంపూ ఏదైనా పర్వాలేదు, మీ హెయిర్కి తగినంత యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని షాంపూ అనేది మనకి వాటర్లో అంటే ఈ జెల్లో డైల్యూట్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా ఉండాలి. దీన్ని మనం 2 విధాలుగా అయితే యూజ్ చేయొచ్చండి. ఒకటి కోకోనట్ ఆయిల్ మిక్స్ చేసి హెయిర్కి అప్లై చేయడం, ఇంకొకటి ఏంటంటే షాంపూ మెథడ్ అనమాట, హెయిర్ వాష్కి యూజ్ చేయడం. ఈ 2 పద్ధతుల్లో ఏదో ఒక పద్ధతి యూజ్ చేస్తే సరిపోతుంది. 2 పద్ధతులు యూజ్ చేస్తే ఇంకా స్పీడ్గా రిజల్ట్స్ అయితే వస్తాయి. సో ఇప్పుడు ఫస్ట్ అయితే మనం కోకోనట్ ఆయిల్ మిక్స్ చేసాం కదా, ఆ జెల్ని హెయిర్కి అప్లై చేసేస్తున్నాను. దీన్ని మనం స్కాల్ఫ్కి అప్లై చేయాలి. హెయిర్ లెంత్కి అనేది అవసరమే లేదండి, ఓన్లీ స్కాల్ఫ్కి అప్లై చేస్తే సరిపోతుంది. మీరు వీలైనంత బాగా హెయిర్ని కోమింగ్ చేసుకుంటూ పార్టేషన్స్ తీసుకొని బాగా అప్లై చేసేయాలి. చాలామంది అప్లికేషన్ అంటే పైపైన అప్లై చేసేసామంటారు. అలా కాదండి, కోమింగ్ చేస్తూ పార్టీషన్స్ ఇలా తీసుకొని చక్కగా స్కాల్ఫ్కి టచ్ అయ్యేటట్లు కాటన్ తీసుకొని అప్లై చేసేయండి. మీరు హ్యాండ్తో కూడా అప్లై చేయొచ్చు, కాటన్తో ఏంటంటే ఇంకా ప్రాపర్గా అప్లై చేయొచ్చు అనమాట. కోమింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసి చక్కగా ఇలా తీసుకొని నీట్గా అప్లై చేసేయండి. అప్లై చేసిన తర్వాత కనీసం మనం 30 నిమిషాల పాటు అలా వదిలేయాలి. 30 నిమిషాల తర్వాత మనం హెయిర్ వాష్ చేసుకోవాలి. వారానికి 2 సార్లు ఇలా కనుక చేస్తే మీరు వద్దన్న జుట్టు పెరుగుతూనే ఉంటుంది నాన్ స్టాప్గా. ఫస్ట్ టైంకి మీకు హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయిపోతుంది, అందులో డౌటే లేదు. సో అప్లై చేసేసి ఇలా మనం ప్రాపర్గా హెయిర్కి ఇంకొకసారి ముందు భాగంలో అంటే ఫ్రంట్ భాగాన హెయిర్ అనేది గ్రోత్ అవ్వాలనుకుంటే ఫ్రంట్ భాగాన్ని ఇంకొకసారి బాగా అప్లై చేసేసుకొని మనం ఇలా 30 మినిట్స్ అనేది వదిలేయాలి. 30 మినిట్స్ తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా షాంపూ మిక్స్, సో ఈ షాంపూ మిక్స్తో మనం హెయిర్ వాష్ చేయాలి. ఇలా గనక చేస్తే జుట్టండి. నేను చెప్పిన ఈ 2 పద్ధతిలో ఏదో ఒక పద్ధతి ఫాలో అవ్వండి. 2 ఫాలో అయితే ఇంకా బాగుంటుంది జుట్టు. వారంలో ఒక్కసారైనా సరే ఈ పవర్ఫుల్ రెమెడీని ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. మనం గమనిస్తే చైనీస్ కానీ కొరియన్స్ కానీ కేరళ వారి హెయిర్ గ్రోత్ కానీ రైస్ వాటర్లో ఇవి మిక్స్ చేసి యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. తక్కువ టైంలోనే జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. సో తప్పకుండా ట్రై చేస్తే బాయ్స్కైనా గర్ల్స్కైనా 100% రిజల్ట్ అనేది వస్తుంది. సో చూసారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీ రెమెడీ అనమాట. మీ జుట్టుని ఒత్తుగా పొడవుగా పెంచుకోవచ్చు, చాలా సిల్కీగా షైనీగా కూడా ఉంటుంది. ముఖ్యంగా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. వారంలో 2 సార్లు అప్లై చేసినట్లయితే మీ జుట్టు అనేది ఒత్తుగా పెరగడంతో పాటుగా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది, లాంగ్గా కూడా ఉంటుంది. అలాగే మీరు దీన్ని నార్మల్గా అప్లై చేసుకోలేకపోతే కనీసం హెయిర్ వాష్ చేసేటప్పుడైనా అప్లై చేసుకోండి. ఇక్కడ నేను 2 పద్ధతుల్లో చూపించాను. ఒకటి హెయిర్కి అప్లై చేయడం, 2 హెయిర్ వాష్ చేయడం. ఈ 2 పద్ధతులు ఒకసారి చేసేస్తాం అనుకున్న ప్రాబ్లం లేదు. ఏదో ఒకటి మాత్రమే చేస్తాం అనుకుంటే మీరు హెయిర్ కన్నా అప్లై చేసుకోండి, లేదనుకుంటే హెయిర్ వాష్ అయినా ఈ పద్ధతిలో చేయండి. ఎలా చేసినా సరేనండి, జుట్టు తక్కువ టైంలో ఒత్తుగా పెరుగుతుంది. అలాగే ఇందులో ఉన్న ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మన హెయిర్ ఫాల్ కంట్రోల్కి, హెయిర్ గ్రోత్ని ఇంప్రూవ్ చేయడానికి, కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరిన్ని నేచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.